ఏ రోజు వైఎస్ఆర్సీపీ నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తున్నాను, నా కెరియర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ దేవుడిని నేను మనస్సాక్షిగా నమ్ముతాను. ఆ అరుణాచలేశ్వరుని మీద ఒట్టేసి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఏ రోజు నాకు 5 పైసలు పంపించి మాట్లాడించలేదు. 5 పైసలు నాకు ఇష్టమయ్యి వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న ఒక మంచి పథకాలను చూసి, పేదలకు జరుగుతున్న న్యాయాన్ని చూసి అందరూ బాగున్నారు, సుభిక్షంగా ఉన్నారు, జగనన్న మీద ఒక రెస్పెక్ట్ చేత, ముందు నుంచి ఆయన మీద ఒక అభిమానం చేత, అలాగే వైఎస్ఆర్ గారంటే విపరీతమైన వల్ల మాలిన అభిమానం చేత మేము మాట్లాడుతున్నాం. మీలాగా ఒక స్వాతిరెడ్డినో ఒక చౌదరిని, శ్వేతా చౌదరిని స్వాతిరెడ్డిలాగా చిత్రీకరించి ఏదో భారతీ గారికి ఇష్టం వచ్చినట్టు డ్రెస్సులు మార్చి సోషల్ మీడియాలో రకరకాల అంగాంగ ప్రదర్శన చేస్తున్నట్టు ఎవరో మోడల్స్ ఫోటోలకి భారతీ గారి ఫోటో మొహం అంటించి అసభ్యంగా, వాడెవడో కార్తీక్ రెడ్డి అంట, వీడీపీ ఛానల్ కి సంబంధించి సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నాడు వాడు. మీరు చేసే అకృత్యాలు ఒకటా రెండా? ఇలాంటి కార్తీక్ రెడ్డి లాంటి వాళ్ళని ఎంతమందిని పోషిస్తున్నారు? ఇలాంటి శ్వేతా చౌదరి లాంటి వాళ్ళని ఎంతమందిని పోషిస్తున్నారు మీరు? ఏ రోజైనా ఆ పప్పుగాడి భార్యలాగా మా భారతమ్మ డ్రెస్ వేసిందారా? మీరు చూసారా ఎవరైనా? ఎప్పుడైనా ఇక్కడికి చేతులు, ఇక్కడికి మొత్తం కప్పేసుకుంటది, ఒక్క చిన్న చర్మం చూడడానికి మీకు ఛాన్స్ లేదు. అలాంటి భారతమ్మను పట్టుకుని ఈరోజు రోడ్ల మీద భారతీ పే అని పోస్టర్లు వేయించడం, ఆ పీతి చౌదరి ముంజతో తిట్టించడం, పోస్టులు పెట్టించడం అసభ్యకరంగా, ఈ కార్తీక్ రెడ్డి లాంటి వాళ్లతో అసభ్యంగా మాట్లాడించడం, అదే పోస్టులు పెట్టించడం సోషల్ మీడియాలో. ఏం బతుకులు రమయ్యి? దానికి తోడు 0.5 సాంబిగాడు, విబిఎన్ పెంటకృష్ణ గాడు, వీళ్ళందరూ క్యారెక్టర్ అసోసియేషన్. సింగపూర్ లో పోకేష్ గాడ్ భార్య ఏం చేసిందో మాకు తెలుసు. అయినా కానీ ఏ రోజు మేము ఈ పీబీఎన్ గాడు కోడలు, ఈ పప్పుగాడి భార్య ఇలా అసభ్యమైన ఇది అని చెప్పేసి, ముంజ అని చెప్పి మేము ఎప్పుడైనా అన్నామా? సోషల్ మీడియాలో ప్రచారం చేశామా? మీకు తెలుసు మీ ముంజలన్నీ కరెక్ట్, మా ఆడోళ్ళు మాత్రం కరెక్ట్ కాదు. మీరు మాట్లాడే అన్ని పతివ్రత కబుర్లు. జర్నలిస్టులను అడ్డం పెట్టండి, లాయర్లని అడ్డం పెట్టండి, మీడియాని అడ్డం పెట్టండి, సోషల్ మీడియాని అడ్డం పెట్టండి, స్వాతి చౌదరి లాంటి వాళ్ళని తయారు